అయితే ఊర్లల్లా పొద్దుమికైతే ఎట్లుంటదోల్లా బర్రెలు మంద కాడికెళ్ళి ఇండ్లకి అత్తుంటాయి కదా మందకు మంద. అయితే ఇప్పుడు మనం భూపాలపల్లికి పోదాం. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ సార్ ఉండే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుకు కొత్త చుట్టాలు వచ్చినాయట. ఉత్తపజ్జి చుట్టాలు కూడా కావు, బర్రెలు వచ్చినాయి. ఇప్పుడు ఎమ్మెల్యే సార్ ఉండే జాగాలనే అవి కూడా ఉంటాయట. సారు కూసున్న కుర్చీ కానీ అవి నిలబడతాయట. సారు ఎటు పోతే గటు పోతాయట. పండ్ల పని తౌడు కూడా ఎమ్మెల్యే సారే తెచ్చితేనే బుగుతాయటోళ్ళ. అరే అవంటే అగో బర్ల మందలన్నీ ఎమ్మెల్యే సార్ కోసం ఎట్లా పోతున్నాయో చూడు. హై 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 అహై అగో చూసిరా బర్ల మంద అగో గదేటో పోతుంది. హై జర ఇటేటు కొట్టుర్రే. ఇవన్నీ ఇప్పుడు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఉండే క్యాంప్ ఆఫీస్కు పోతున్నాయి వల్ల ఎమ్మెల్యే ఉండే ఆఫీసులో బర్రెలు ఉంచుతారట. ఎందుకో గీ అక్క చెప్తుంది. అక్క చెప్పు. మా సెట్ మొత్తం ఊల కట్టించిండు. అది స్కూల్ దారాని స్కూల్ వరకు వేసి మా బర్ల ఫామ్ మొత్తం ఊల కొట్టి ఏమంటారంటే ఎమ్మెల్యే సారే మమ్మల్ని కూలగొట్టమని చెప్పిండు, కమిషనర్ కూడా చెప్పిండు అని చెప్తారు. బర్లే నాకు సెట్ అయ్యేదాకా నేను ఇంట్లోనే ఉంచుతా. ఎమ్మెల్యే సార్ మాకు న్యాయం చేయాలి అంతే. ఇన్నరా ఇది నిరసన ఏందంటే వేషాల పెళ్ళూర్ల బర్ల షెడ్డును ఆఫీసర్లు కూల్చేసారు. మరి బర్రెలు ఎండ్లు ఉండాలి, వాటికి తొవ్వ చూపించాలన్నా అద్దా. గదేంది సారు మా బర్ల షెడ్డును గట్ల కూలిస్తుంది, మేమేం పాపం చేసినాము, ఎందుకు అట్లా చేసినంటే ఎమ్మెల్యే సారే కూల్చుమని చెప్పిండని ఆఫీసర్లు అన్నారట. ఇంకేమున్నది, జనాలు అలా బర్లను తోలుకొని డైరెక్ట్ ఎమ్మెల్యే ఉండే కాడికి వచ్చిరు. వాటికి షెడ్డు లేకుండా చేసిరు కాబట్టి మీరుండే యాగల్ని బర్లను ఉంచుకోరని నిరసన చేసిరు. నిజంగా ఏమన్నా నిరసనోళ్ళ మంచి ఉపాయం చేసిరు కాదా. మరి మనుషులుండే ఇండ్లను కూలగొడుతురు, ఆఖరికి బర్లను కూడా నీడ లేకుండా ఎత్తానంటే అవి ఏడుండాలి. అందుకే ఎమ్మెల్యే దగ్గరనే ఉంచుతామనుకుంటా తోలుకపోయి ఇరిగిట్లా. ఇక వీళ్ళు చేసిన నిరసనకు ఎమ్మెల్యే సార్కే జరిగితే అనిపించినట్టున్నది. సారు వాళ్ళకు దొరకతలేడట ఇప్పుడు.